హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసాము అండ్ ఫిలిం వైజ్గా చూస్తే నాకు ఓకే అనిపించింది. పెద్ద గ్రేట్ మూవీ ఏం కాదు, ఎందుకంటే స్టోరీ లైన్ చాలా నార్మల్ స్టోరీ లైన్ అంటే మనకి ఆల్రెడీ చూసిందే. నేను మీకు చెప్పాను కదా, గంగం గణేశాలో స్వామిరారాకి దగ్గరగా ఉంటుందని. ఇది వచ్చేసి మన పుష్పకి దగ్గర అనమాట. అక్కడ వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ గురించి, ఇందులో వచ్చేసి శాండ్ మైనింగ్ గురించి. ఒక వ్యక్తి ఉంటారు, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎదుగుతారు అనేది స్టోరీ. అంతే, మిగిలినంతా కూడా మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది. అండ్ స్పెషల్లీ నేను మూవీ చూసాక విశ్వక్ సేన్ గారు అయితే పర్ఫెక్ట్ యాక్టింగ్, తను 100% ఇచ్చారు మూవీకి. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అని అంటే స్టోరీ ప్రెడిక్టబుల్ అవడం వల్ల ఆయన ఎంత పర్ఫామ్ చేసినా సరే నార్మల్గానే సినిమా కన్వే అయింది. అండ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ విశ్వక్ సేన్ గారిదే బాగుండడము, మిగిలిన సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడము, మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ షార్ట్స్ అన్నీ బాగున్నాయి, ఆ సీన్ బాగుంది అండ్ క్లైమాక్స్ షాట్ బాగుంది. మాస్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మిగిలిన వాళ్ళు ఎలాగైనా సరే ఇంకా రెగ్యులర్గా మీరు వాచ్ చేయాలి, టైంపాస్ కోసం వాచ్ చేయొచ్చు. నాకైతే ఓకే అనిపించింది అంతే. బికాస్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ స్టార్ట్ అవ్వడము అండ్ మనకి ప్రీవియస్ స్టోరీస్ లాగా స్టెప్ బై స్టెప్ స్లోగా నరేషన్ డౌన్ అయిపోతూ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ అసలు ఏం బాగాలేదు. సెంటిమెంట్ సీన్స్ మనం పెద్దగా కనెక్ట్ అవ్వము. సో దానివల్ల సినిమా కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ హీరోయిన్స్తో ట్రై చేస్తారు కొంచెం, అలా సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. బీజిఎం అక్కడక్కడ బాగుంది, అన్ని చోట్ల బాగాలేదు. బికాజ్ మనకి బీజిఎం కూడా కరెక్ట్గా ఉంటేనే కదా మనం కూడా సీన్స్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అలా వన్ టైం వాచ్గా మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే సినిమా ఉంది. చూడండి, మీరు కూడా చూడండి. చూసి మీకు ఒకవేళ మూవీ ఎలా ఉంటుందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా రేటింగ్ వచ్చేసి 2.25 నేను అలా ఇస్తాను. బికాజ్ సేమ్ రెగ్యులర్ స్టోరీ కాబట్టి. ఓన్లీ కొత్తగా ఏంటంటే మనకి విశ్వక్ సేన్ యాక్టింగ్ ఫిలిం బై ఫిలిం మారుతూ వస్తుంది, ఇందులో కూడా డిఫరెంట్గా మారుతుంది. అంతే చెప్పాను కదా, మా ఛానల్ మేము కొత్తగా పెట్టాము అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము అంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ మేము రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తేనే మాకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది, కొత్తగా వీడియోస్ చేయాలి అని. అండ్ మోర్ ఓవర్ మా కామెంట్ సెక్షన్ మేము ఎప్పుడు క్లోజ్ చేయమో, ఓపెన్ చేసే పెడతాం. బికాజ్ మీరు ఏ సజెషన్ ఇచ్చినా సరే మేము తీసుకోవడానికి రెడీ. బికాజ్ మేము ఎప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. మిగిలిందంతా మీ బ్లెస్సింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.